ప్రశ్నతో పోరాడడంలో సహాయం కావాలి. మీరు నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొంటారు? నేడు ప్రపంచంలో ఏం జరుగుతున్నదో అనుచు ఎక్కువగా భయభ్రాంతులకు గురయ్యారంటే గనక ఇలాగున మీ ఒక్కరికే సంభవించలేదు. ప్రకృతి వైపరీత్యములు, ఆర్థిక రంగంలో హెచ్చుతగ్గులు, భౌగోళిక మార్పులు ఎంతో మనోభ్రాంతికి గురి చేయుచున్నాయి. ఈ పరిస్థితులప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి గందరగోళం అనుమతించుచున్నాడో అనుచు సందేహం ఏర్పడట సహజమే. మరి ఈ ఆలోచన రాజైన సొలొమోను యొక్క మనస్సులో కూడా మెదిలింది. ఇటువంటి పరిస్థితులకు ఎలా ప్రతిస్పందించాలో మానవ చరిత్రలోనే మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమని సలహాలు చెప్పుచున్నాడు. హలో, నా పేరు డేవిడ్ జెరెమియా. పరలోకము కొరకు భూలోకంలో వెదుకులాట అనే నా ప్రసంగ పాఠములకు మిమ్మల్ందరినీ నేను ఆహ్వానించుచున్నాను. జీవితంలో పరమార్థం మరియు సంతోషాన్ని కనుగొనుట కొరకు ప్రసంగి పుస్తకంలో సొలొమోను చేసిన పరిశోధన గురించి నేను మీ అందరికీ వివరించబోతున్నాను. తన అనుభవాల్లో ఏం నేర్చుకున్నాడని 4 ముఖ్యమైన విషయాలను గూర్చి ఆయన చెప్పిన వాటిలో గాబరా పడకూడదు అన్నాడు. జీవిత మలుపు శీర్షికలో మీ సమస్యలను మీ చర్చి వద్దకు తీసుకువెళ్ళుట అనే అంశంపైన నేటి సందేశం. ఈ శీర్షికలో మనం చర్చించుకొనుచున్నట్లుగా సొలొమోను దేవుని కొరకు వెతుకులాడుచూ ఉండెను. ఇందులో దేవుడు కనబడినట్లుగానే అతనికి అగ్గుపడుచున్నది. 1, 2 అధ్యాయాల్లో అతడు వివరించిన విధానం ప్రకారంగా అయితే దేవుడు లేకుండా అంతా వెలితి మరియు వ్యర్థమన్నాడు. 3వ అధ్యాయంలో అతను ఏమన్నాడంటే దేవుడున్నప్పటికీ కొన్ని సమస్యల్లో మనం కొనసాగాలి అన్నాడు. అందులో దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదనియు అదెంతో మంచిదైనదనియు, దేవుని ఉద్దేశాలైతే ఖచ్చితమే కానీ దాని యొక్క గమనమైతే ఎంతో రహస్యమైంది అన్నాడు. ఇప్పుడైతే 5వ అధ్యాయంలోకి వచ్చాం. ఇందులో అతను చేయుచున్న హెచ్చరికలు, దానికి సంబంధమైన సంఘటనలను చూస్తే విడ్డూరంగా అనిపించక తప్పదు. ప్రసంగి 5వ అధ్యాయంలో దేవుడు మనతో తెలియజేయుచున్న వాటిలో ఎక్కువగా జీవితంలో ఏర్పడే అసమాన పరిణామాలని గూర్చి తప్పకుండా తెలుసుకోవాలని కోరుచున్నట్లుగానే మనకు తెలియచూ ఉన్నది. ఈ విషయాలను గూర్చి ఈరోజు శీర్షికలో నేను మీతో చర్చించాలని అనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మీ పరిస్థితుల్ని బట్టి దేవుణ్ణి దయచేసి దూషించకండి. మీ పరిస్థితులకు దేవుణ్ణి దూషించకండి. 1 నుండి 3 వరకు ఉండే వచనాల్లో దేవుణ్ణి ఎందుకు దూషించకూడదో వివరించుచున్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నవాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. దేవుని ఎదుట జాగ్రత్తతో నడుచుకొనుట ఎంతో ముఖ్యాంశమని సొలొమోను స్పష్టపరచుచున్నాడు. మనకు ఏదైనా శ్రమ ఏర్పడగానే ఎంత గొప్ప భక్తులైనా, ఎంత గొప్ప విశ్వాసులైనా ఆశ్చర్యముతో పరలోకం వైపు చేతివేళ్లను ఎత్తి పొడుస్తూ మనకు ఏర్పడిన సంఘటనలను గూర్చి దూషించట చేస్తూ ఉంటాం కదా. కనుక దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా వ్యవహరించమని
సొలొమోను హెచ్చరించుచూ ఉన్నాడు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఈ మాటలోని అర్థం ఏంటంటే నీ ప్రవర్తన జాగ్రత్త అనగా మీ పాదముల జాగ్రత్త, జాగ్రత్తగా అడుగు వేయమని చెప్పుటే. దేవుడు జరిగించాడనుచు మీరు నొచ్చుకొనుచు దేవుని దూషించకుండా జాగ్రత్త పడమని అతడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మీరు దాన్ని అంగీకరించలేరు. మొదటి భాగంలో ఆయన చెప్పుచున్నది ఏమిటంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అనగా మన జీవితంలో జరిగిన మనకర్థం కాని విషయాలను గూర్చి దేవుని నిందించకుండా జాగ్రత్త పడమనుచున్నాడు. ఆరాధన చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఆరాధన చేయుచు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించవలను అనగా బాహ్యరూపేణ కాకుండా అంతరంగంలో నుండి చేయమనుచున్నాడు. యాత్రికుడి యొక్క ప్రయాణంలో రచయిత చెప్పినట్లుగా ప్రార్థనలో మాటలు లేకుండుట, అలాగే మనస్సుతోనే ప్రార్థన చేయుటే ముఖ్యమైన అంశమన్నాడు. ఆరాధనకు వచ్చినప్పుడు మనం చేయవలసిన వాటిని గురించి ప్రభువు ఇలాగున నేర్పించుచున్నాడు. దేవుని ఎదుట జాగ్రత్తగా నడుచుకున్నటయే కాకుండా జాగ్రత్తగా మాట్లాడవలను అని కూడా ఇక్కడ చెప్పబడుచున్నది. రెండవ వాక్యాన్ని గమనించండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. దేవుని దూషించకుండా జాగ్రత్త పడమని సొలొమోను హెచ్చరిక చేయుచున్నాడు. అనునయముగా మాట్లాడవలనని, కర్కశముగా మాట్లాడొద్దని హెచ్చరిక చేయుచున్నాడు. అలాగే మన జీవితంలో జరిగే వాటిని గూర్చి ఆందోళనతో ప్రతిస్పందన చేయకూడదు. ఎప్పుడు ఇలాంటి అపశకునాలే ఎందుకు జరుగుతున్నాయంటూ దేవుణ్ణి దెప్పిపడవకూడదు. దేవునికి విరోధముగా వేలెత్తి చూపించకుండా త్వరపడి మాట్లాడుచు ఎందుకిలా చేసేవని త్వరపడకుండా మాట్లాడకుండా నెమ్మది కనపరచమని సొలొమోను మనకు చెప్పుచున్నాడు. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాటిని గురించి మనం సణుగుచూ గొణుగుచుండే స్వభావాన్ని గురించి ఈ గ్రంథరచయిత హెచ్చరించుచూ ఉన్నాడు. పరిస్థితులని విరుద్ధముగా వ్యతిరేకత ఏర్పరిచినప్పుడు దేవునికి విరోధంగా సణిగెదము. దేవుడు పరలోకంలో ఉన్నాడనియు మనం భూలోకంలో ఉన్నామని చెప్పబడినప్పుడు ఎంతో దూరంలో ఉన్నామనే అర్థంతో కాదు, కానీ దేవుడు అన్ని విషయాలను కూలంకషంగా గమనిస్తున్నాడనే విషయాన్ని రాజైన సొలొమోను తెలియజేయుచున్నాడు. మీరు ఈ భూమిపై ఉన్నారు, కొంచెం మాత్రమే మీకు కనబడుచున్నది, కానీ దేవుడు చూచుచున్నదంతయు కూడా మీకు గనక అర్థమైంది అంటే మీరప్పుడు దేవుణ్ణి దూషించరు, అందులో ఎట్టి సందేహమూ లేదు. నా మాట నమ్మండి. అదే సొలొమోను మనకు తెలియజేయుచున్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నప్పటికీ సమస్తమును స్పష్టముగా చూస్తున్నాడు. ఆయన సంక్షిప్తముగా సమస్తమును చూస్తున్నాడనియు మన యొక్క మానవ శక్తికి అది గోచరము కాదనియు, మరో మాటలో చెప్పాలంటే దేవునికి తెలిసిన విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీరు దేవుణ్ణి దూషించరు. మన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా మనందరికీ సంబంధించిన మంచిదొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అతను ఏమన్నాడు అంటే, నీ మాటలు కొద్దిగా ఉండనిమ్ము అనుచున్నాడు. నటనతో నిండిన మాటలు కాకుండా యథార్థమైన కొన్ని మాటలు, మాయమాటలు కాకుండా నీతితో కూడిన మాటలు అని అర్థముతో చెప్పుచున్నాడు. బుద్ధిహీనుడు విపరీతముగా మాట్లాడును అనియు విస్తారమైన పనుల వల్ల ఎక్కువ స్వప్నములు ఏర్పడునని 3వ వచనము తర్జమా చేయుట ఎంతో కష్టం. మన జీవితంలో ఏర్పడుచున్న చెడ్డ పర్యవసానములను బట్టి, అలాగే స్థితిగతులను బట్టి దేవుని దెప్పిపొడుచుట, త్వరపడి దేవుని మాట్లాడుట సులువే, చేయవచ్చునేమో, అది తప్పని సొలొమోను తీవ్రంగా హెచ్చరించుచున్నాడు. పాస్టర్ గారు, ఎంతో మంది కష్టపడుతుంటే అదేం పట్టించుకోకుండా మీరంత తేలిగ్గా అనుచున్నారని మీరు అడగవచ్చు. నోనో, బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దాన్నే నేను చెప్పగోరుచున్నాను. రెండవదిగా, సొలొమోను హెచ్చరించినటువంటి హాని మీకు ఏర్పడకూడదంటే దేవుణ్ణి నిందించకూడదు. మీకేర్పడిన హానిని బట్టి దేవుణ్ణి నిందించడం అంటే మన యొక్క జీవిత మార్గంలో చిట్ట చివర కొరకు చేరుకున్నట్టే. అది మార్గములను సంకుచితము చేయును, చివరకు మీలో ఆందోళన పెరుగజేసి మనస్సును చేదుభరితముగా చేయును. కనుక దేవుని నిందించవద్దని సొలొమోను హెచ్చరించిన మాట ఎంతో ఖచ్చితమే. చెప్పండి, దేవుని నిందించవద్దు. సరే, ఇప్పుడు రెండవది, మీ మ్రొక్కుబళ్ళు దేవునికి లంచము కాదు. 5వ అధ్యాయంలో 4 నుండి 7వ వచనం వరకు మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చుటలో తప్పకము అని చెప్పబడుచున్నది. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించము, చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని నెరవేర్చుటలో తప్పకము అని చెప్పబడుచున్నది. అవి తీర్చలేకపోతే ఆ మొక్కుబళ్ళు చేయకుండుటే మేలు అని ఇక్కడ చెప్పబడుచున్నది. అంటే మొక్కుకొని చెల్లింపుకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు అని. దేవునితో ఆటలాడవద్దని సొలొమోను చెప్పగోరుతున్నాడు. దేవునితో ఆషామాషీ కాదు. ఆయనతో మనం ఆటలాడడానికి ఆయన అంగీకరించడు. మీరు దేవునితో మాట్లాడుచున్నారు, మీరు చెప్పిన మాటలు ఆయనకెంతో ముఖ్యం కదా, అందుకని ఆయనతో ఆటలాడవద్దు.
తర్వాత వచనాల్లో అందును గూర్చిన సారాంశమును సొలొమోను చెప్పుచున్నాడు. గమనించారా? నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదురు చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులను కలిగియుండుము. మనకు అర్థం కానటువంటి సందర్భాల్లో ఏమి చేయవలను? ఈ విషయాలను నేర్చుకోలేదా? మనకు అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవునికి మనం భయపడవలను. ఆయనపై భక్తి కనపరచవలను. దేవుడెంతో ఉన్నతుడు అని, ఆయన యొక్క తలంపులు మన యొక్క తలంపుల కంటే ఉన్నతమైనవనియు తరచుగా చెబుతూ ఉంటాం కదా. కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవుని దూషించి నిందించకూడదు. లంచమివ్వాలనుకోకూడదు. దేవుణ్ణి నమ్మి ఆయనకు భయపడాలి. ఏం చెయ్యాలో తెలియనప్పుడు, సమస్యలు పెరుగుచున్నప్పుడు కూడా దేవునిపైననే నమ్మకం ఉంచాలి. ఆయనపైన గౌరవం కనబరచాలి. ఆయనకు భక్తిని కనబరచాలి. భయపడాలి. ఆమెన్. ఇలా చేస్తారా? మన యొక్క నోటితో సమస్యలో చిక్కుకోవద్దనేది సొలొమోను యొక్క ముఖ్యమైన హెచ్చరిక అయి ఉన్నది. మీకు సమస్యలు ఏర్పడినప్పుడైతే ముఖ్యంగా మీ నోరు కాచుకోవాలి. అంటే మీరు పలికే మాట వాటిని వెనక్కి తీసుకోలేం. అంటే ఆ మాటల్ని మార్చి మరో విధంగా సున్నితంగా చెప్పుట కాదు. కనుక ముఖ్యంగా శ్రమల కాలంలో మరెక్కువగా అదుపులో పెట్టుకోవలసినది మీ నోరు. ఆ సమయంలో దేవుని సేవకుల యొద్దకు వెళ్ళడం కాదు. నేనేదో అనేశానండి, త్వరపడి ఏదో అన్నాను, కానీ నా ఉద్దేశం అది కాదు అని సంజాయిషి చెప్పడం కాదు. మీరు దేవునితో మాట్లాడుచున్నారు. మీరు చెప్పిన మాటలు ఆయనకెంతో ముఖ్యం కదా. కనుక ఆయన విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఆటలు ఆడవద్దు. దావీదు దేవునితో మొక్కుబడి చేసేటప్పుడు కీర్తనలు 66, 13, 14 ఈ వచనాలు నాకు ఎంతగానో ఇష్టం. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. ఇదంత మంచి ఆలోచనగా ఉన్నదో కదా. శ్రమల కాలంలో నేను నీతో మొక్కుబడి చేసి ఉన్నాను దేవా. నా నోరు వచించిన మొక్కుబడులను నేను మరువకుండా చెల్లించుకునేదను అని చెప్పుచున్నాడు. ఇప్పుడు ముఖ్యమైన 2 విషయాలు నేర్చుకున్నాము. దేవునితో దురుసుగా మాట్లాడకూడదు. దేవునికి లంచం చెల్లించాలనుకోకూడదు. ప్రభువా, శ్రమలో నుండి తప్పిస్తే ఈ మొక్కుబడిని నీకు చెల్లించదను. అది చెప్పినట్లుగా చెల్లిస్తే శ్రేయస్కరం. లేదంటే నీవు మరింతగా శ్రమలో కూరుకుపోయినట్లే అర్థం. ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి ఎక్కువగా ఆశ్చర్యపడవద్దని 3వ సూచనగా చెప్పగోరుతున్నాను. పాస్టర్ జెరెమియా గారు ఏమంటున్నారు అని ఆశ్చర్యపోవద్దు. నేను చెప్పడం కాదండి, అది బైబిల్లోనే రాసి ఉంది. 8-9 వచనాల్లో సొలొమోను చెప్పుచున్న వాటిని గమనించండి. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నొందిన వారున్నారు. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయని ఆశ్చర్యపడుతున్నారా? ప్రభుత్వంలో అన్యాయము, అక్రమము జరుగుతున్నప్పుడు ఆశ్చర్యపడొద్దని చెప్పబడింది. ఈ మాట స్వయంగా సొలొమోనే చెప్పాడు. అమెరికాలోని పెంటగన్ ఆఫీస్ టేబుల్ పైన ఒక వాక్యం చదివాను. నా కర్తవ్యంలోని దాపురికు నేనేమి చేయుచున్నానో తెలుపుకున్నట్టుకు నన్ను అనుమతించటం లేదు అని చదివాను. ప్రభుత్వ విషయాలు మీకు ఇలాగ అనిపించేలా చేశాయా? సొలొమోను వేలాది ఏళ్లకు ముందుగానే తన యొక్క గ్రంథంలో ఈ మాటలు రాశాడని గమనించారా? ప్రభుత్వంలో పొరపాట్లు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపడొద్దు అని చెప్పాడు. ప్రభుత్వాలు అలాగే ఉంటాయి. ప్రభుత్వాలు అవి మానవులే కదా నిర్వహిస్తూ ఉంటారు. అదొక సంస్థ లేదా భవనం కాదు కదా. మానవ మాత్రులైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మంచి చెడు ఉండనే ఉంటాయి. అవి అంతే, తేడా లేదు. ఎప్పుడూ అలాగే ఉంటాయి. ప్రభుత్వం యొక్క పొరపాట్లను గూర్చియే రేడియోలోనూ టీవీలోనూ మరి చెప్పుకుంటారు. అవి మంచివి కావని, అవి తప్పుల వలయమేనని మీకు తెలిసినా మీరు ఏమీ చేయలేరు. కాబట్టి అందులో సందేహమే లేదు. కానీ మీకు విషయం తెలుసా? దానివల్ల ప్రయోజనమే లేదు. ఇందులో మనం ఏం చేయలేమని సొలొమోను చెప్పగోరుతున్నాడు. మీ యొక్క అధికారులపైన, వారి యొక్క పై అధికారులపైన మీరు కోపగించుకొనుచున్నారు. దాని యొక్క తీరును తప్పుపట్టకుండుట మేలు అని సొలొమోను రాజు ఇక్కడ మనకు హెచ్చరిక చేయుచూ ఉన్నాడు. హద్దు మీరితే గనక అరాచకమే చెలరగిపోతూ ఉంటుంది. చెడు ప్రభుత్వం ఉండడం కంటే అది లేకపోతేనే మేలు. ఏంటి, సరిగ్గానే చెప్తున్నానా? అవును, నేను సరిగ్గానే చెప్తున్నాను. విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా చొరవ తీసుకోవాలి. పరిశుద్ధాత్మతో నిండిన యేసు ప్రభువు ప్రభుత్వాన్ని మనం నిర్వహించగలగాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఈ ప్రభుత్వం ఏం చేయగలదు అనే అపోహల మాత్రం మీరు ఉండిపోవద్దు. ఈ అపోహలనేవి నేడు కాకపోతే రేపైనా సరే జీవితాల్ని నాశనం చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ విధానాలకై నిరాశ పడవద్దు. ఎన్నాళ్లుగానూ ఇలాగే జరుగుతోంది కదా. ఓరి నాయనో,
నేను అడగాలనుకుంటున్నాను, దేవునికి ఎలా ఇది తెలుసు అని. హ. మీ పరిస్థితుల్ని బట్టి దేవుని నిందించొద్దు. మీ మొక్కుబళ్లతో దేవునికి లంచమివ్వాలనుకోవద్దు. ప్రభుత్వ వైఖరిని బట్టి దుయ్యబట్టవద్దు. 4వది, ద్రవ్యమును గూర్చి చెప్పబడే అసత్యాలను నమ్మొద్దు. నాకు డబ్బు, ఐశ్వర్యం ఉందంటే ఈ పరిస్థితులు ఎప్పుడూ ఏర్పడవు. చేతి నిండా డబ్బుంటే గనక ఈ పరిస్థితుల్ని నేను అధిగమించదను అని మీరు అనుకోవద్దు. నాకు అంతా కూడా సాధ్యమే అని మీరు పొరపాటు పడవద్దు. ఇటువంటి తార్కికమైన వాదనలకు చోటివ్వద్దని సొలొమోను గట్టిగానే వాదించుచున్నాడు. అందుకైన అనువైన కారణాలను కూడా వివరించుచున్నాడు. స్నేహితులారా వినండి, డబ్బే అన్నిటికీ జవాబు కాదు. ఈ విషయాన్ని ఎక్కువగా వేగంగా చెప్పకోరుచున్నాను. ఈ విషయాలకు ఎక్కువగా సమయం ఇవ్వాలనుకోవడం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఉత్తమతను గూర్చి చెప్పబడిన 5 ముఖ్యమైన ప్రవచనాలు ఇవేని నేను చెప్పగలను. ఈ 5 వచనాలే చాలా గొప్ప వచనాలు అనుకోవచ్చు. చాలామంది ఈ భాగమును చదివి ఉండరు, ఎందుకంటే ఇది పాత నిబంధనలో రాయబడి ఉండుటే కాకుండా మీకు నోరు తిరగనటువంటి ఒక పుస్తకంలో ఇది గుప్తమై ఉన్నది. కాబట్టి డబ్బు గురించి మీరు నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది, మీరందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను, ఎక్కువ డబ్బున్న కొలది ఎక్కువ కోరిక కలుగును. నిజమేనా? చెప్పండి. 10వ వాక్యం, వెండిని ఎక్కువగా సంపాదించిన వాడు వెండితో తృప్తి చెందుట లేదు, ఐశ్వర్యము పెరుగుచున్న కొలది అతనిలో ఆశ పెరుగుతూనే ఉన్నది. ఇది కూడా వ్యర్థమైన సొలొమోను చెప్పుచున్నాడు. ఎంత ఎక్కువగా సంపాదించినా చాలదు, ఇంకా కావాలనే కోరిక ఏర్పరచుండును. మహాధనవంతుడిని ఇక్కడికి తెచ్చి మీతో కలిసి ఇంటర్వ్యూ చేశానంటే మీలో కూడా అతని వలె ధనవంతుని కావాలనే కోరిక పెరుగుతుంది, అందులో సందేహం లేదు. అవునా? మీకెంత ఆస్తి ఉన్నా లేకపోయినా ఈ కోరిక తగ్గదు. ధనం కొరకు ఆశ పెరుగుతూనే పోవుచుండును. అందుచేతనే లూకా సువార్తలో ఒక హెచ్చరిక చేయబడుచున్నది, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదెనను. డబ్బు విషయంలో ఉండే రహస్యం ఏమిటంటే అది ఇదే, ఎంత డబ్బొచ్చినా చాలదు, తృప్తి అనేది ఏర్పడదు, ఇంకా ఇంకా కావాలనే కోరిక పెరుగుతూనే ఉంటుంది. సొలొమోను చెప్పిన రెండో విషయం చూడండి, మీకెక్కువగా ఐశ్వర్యం ఏర్పడినప్పుడు ఎక్కువగా ఖర్చు పెడతారనే అభిప్రాయంలో సొలొమోను చెప్తున్నాడు. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? సొలొమోను చెప్తున్నాడు, ఆస్తి పెరిగిపోయిన కొలది దాన్ని భక్షించువారు ఎక్కువైపోతారు. ఈ విషయం ఎంతో వాస్తవం. మానవుని యొక్క సంపద పెరుగుచున్న కొలది దానిని అనుభవించేవారి యొక్క సంఖ్య కూడా పెరిగిపోవచ్చునే ఉన్నది. నిర్వహణాధికారులు, పన్ను విధించేవారు, లెక్కలు వేయువారు, న్యాయవాదులు, పనివారు, బంధువులు కూడా పెరిగిపోతారు. ఎంత ఎక్కువ సంపాదించినను చాలదు, ఇంకా కావాలనే కోరిక ఏర్పడను. అలాగే ఎంత ఎక్కువ ఉంటే అంత మీరు ఏం చేస్తారు? ఖర్చు పెడతారు. అవునా? ఇది మరింత ఆసక్తికరమైంది. ఇక 3వది, ఆస్తి పెరిగిన కొలది చింత పెరుగును. మీ ఆస్తి మిమ్మల్ని ఎక్కువగా గాబరాకు గురి చేయను. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. 53 ఏళ్ల వయస్సులో రాక్ఫెల్లర్ ప్రపంచమంతటిలో కూడా ధనికుడనే పేరుని పొందుకున్నాడు. ఒక వారానికి ఆయన ఆదాయం $1 మిలియన్. డబ్బును గూర్చిన ఆందోళన మరీ పెరిగిపోయింది. చివరకు ఆయన పాలు, బిస్కెట్లు మాత్రమే తినాల్సిన దుస్థితి ఏర్పడింది. సరిగ్గా నిద్రపోలేకపోయాడు కూడా. తర్వాత ఆయన ఆస్తిని దానం చేయడం మొదలుపెట్టగా అతడి ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సంతోషంగా 98వ పుట్టినరోజు జరుపుకున్నాడు. మీలో ఏర్పడిన ఆందోళనకు డబ్బు పరిష్కారమివ్వదు. మీ ఆందోళనకి కారణం డబ్బే అవుతుంది. ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే అంత ఎక్కువగా మీరు ఆందోళన పడతారు. ఎక్కువ ధనం ఉంటే ఆనందంగా ఉంటావని డబ్బు చెప్పే అబద్ధాన్ని నమ్మి మోసపోవద్దని సొలొమోను చెప్పాడు. ఐశ్వర్యం పెరిగిన కొలది ఎక్కువ కావాలనుకుంటారు, పెరుగుతున్న కొలది ఎక్కువ ఖర్చు చేస్తారు. దాంతో ఆందోళన కూడా పెరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పనా, ఐశ్వర్యం ఎక్కువ కాగానే దాన్ని ఎక్కువగా చేజార్చుకుంటారు. అతనేం చెప్తున్నాడో వినండి. సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును. మీకు ఆస్తి, ఐశ్వర్యము ఉండకూడదని నేను చెప్పడం లేదు, కానీ మీకు లేని ఆస్తిపాస్తుల్ని మీరు పోగొట్టుకున్నారని సొలొమోను చెప్తున్నాడు. ఆస్తి పెరిగితే చేజార్చుకోవడం ఖాయమే. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత నష్టపోతారు. ఇక చివరిగా, మీ ఐశ్వర్యము పెరిగిన కొలది దాన్ని వదిలిపెట్టాల్సిందే. 14 నుండి 17 వచనాలు చెప్తున్నాయి. అతడు పుత్రులు గలవాడెను, అతని చేతిలో ఏమీ లేకపోవును. ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే వచ్చినట్లు దిగంబరిగానే పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు.
ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను దిగంబరిగానే పోవును. ఇదియు మనస్సునకు ఆయాసకరమైంది. తన దినములనియు అతడు చీకటిలో భోజనము చేయుచు వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మీ ఐశ్వర్యము పెరిగిన కొలది దాన్ని చేజార్చుకొనెదరు అని సొలొమోను చెప్పాడు. ఎవరో ఒక ఐశ్వర్యవంతుని ఇలా ప్రశ్నించారట. మీరు ఎంత వదిలిపెట్టానని అడిగితే అన్నీ వదిలిపెట్టాను అన్నాడట. అన్నీ వదిలిపెట్టాడు. అది అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మీరు కూడా మీకున్నవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. అన్నీ అనుభవిస్తాను అని మీరు ధైర్యంగా చెప్పలేరు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు మరణిస్తే అన్నీయూ మరొకరికి వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందేనని సొలొమోను మీకు ముందుగానే చెప్పాడు. ఐశ్వర్యాన్ని గురించి 5 విషయాలు చెప్పాడు. చెప్పినవి మీకు తేలిగ్గానే గుర్తుంటాయి కదా. ఎక్కువ ఐశ్వర్యం కలగ్గా ఎక్కువ కావాలని కోరుకుంటారు. ఐశ్వర్యం ఏర్పడగా ఎక్కువ ఖర్చు పెడతారు. మీలో ఆందోళన పెరుగుతుంది. పెరిగిన కొలది ఎక్కువగా పోగొట్టుకుంటారు. ఆ తర్వాత అంతటినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకా మీరు ఐశ్వర్యం పైన ఆశగొని ఉంటే మీ ఇష్టం అని అంటున్నాడు. ఐశ్వర్యమును పెంచుకోవద్దు. ఆస్తిని కలిగి ఉండడంలో తప్పేమీ లేదు. కానీ దానిపైననే మక్కువ పెంచుకున్నట్టే చాలా తప్పు అంటున్నాడు. ఈ ప్రసంగం చివరిలో సొలొమోను మరొక 2 ముఖ్యమైన విషయాల్ని మీతో చెప్పగోరుతున్నాడు. 5 విషయాలు ధనమును గూర్చి నేర్చుకోవలసినవి, 2 విషయములు దేవుని గూర్చి నేర్చుకోవలసినవి. మొదటిది, మీరు ఆస్తిని ఐశ్వర్యమును సంపాదించడానికి మీకు శక్తినిచ్చినది దేవుడే. అది ఆయనిచ్చే వరమే. అది మీకు తెలుసా? నేను ప్రయోజకుడిని అని మీరు అనవచ్చు, కానీ కాదు. దేవుడు కాసేపు గాలిని స్తంభింపజేస్తే మీ పని అయిపోతుంది. మీరు స్వాతంత్రము కలిగిన పురుషుడు గాని స్త్రీ గాని కాదు. 18వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. కోరదగినవాడు చూడముచ్చటైనదిగాను నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనను నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజీతం అంతటి వల్ల క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యము. దేవుడిచ్చిన ఒక భాగ్యము. డబ్బు కలిగినట్టు మంచి జీవితం జీవించడం వద్దు అని చెప్పడం లేదు అని సొలొమోను ఖచ్చితంగా చెప్పాడు. మీ జీవితంలో మీకే మంచి కలిగినా అది దేవుని యొక్క వరమే. అవును, మనకు కలిగి ఉన్నవన్నీ కూడా ఆయనిచ్చినవే. ఆయన యొక్క అనుగ్రహమే, అందులో సందేహం లేదు. అవన్నీ కరిగిపోవాలన్నా కూడా ఆయన చిత్తమే కదా. మన దగ్గర ఎంతున్నా, మనం ఏం సాధించినా దేవుడు మనకిచ్చిన శక్తి వల్లేదంతా. మన యొక్క వృత్తిని బట్టి మనమంతా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. నేటి పరిస్థితులు ఎలా మారిపోయాయో చూస్తున్నారుగా. కొంతమందికి ఉద్యోగం ఉంది, మరికొందరు చేజార్చుకున్నారు. కొంతమందికి వ్యాపారాలున్నాయి, చాలా మంది వాటిని చేజార్చుకున్నారు. మీకున్న ఉద్యోగం, ఉపాధి ఆయన యొక్క వరమే కదా. దేవుడు మనకి సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. అది అంతా ఆయన ఇచ్చిందే. ఈ భావమే పైన వాక్యాలను చెప్పబడింది. ఇక 2వ దాన్ని మీరు గమనించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఆస్తిని అనుభవించుట కూడా దేవుడిచ్చిన వరమే. 19-20 వచనాలను చూద్దాం. దేవుడు ఒకరికి ధనదాన్ని సమృద్ధి ఇచ్చి దాని మీద తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకున్నటకును, కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదముల వల్ల కలిగి ఉండును. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములందు జ్ఞాపకము చేసుకొనడు. ఇక్కడ సొలొమోను ఏమన్నాడు వినండి. ఆస్తిని సంపాదించడానికి శక్తి ఇచ్చేవాడు దేవుడే. దాన్ని అనుభవించడానికి శక్తినిచ్చేవాడు కూడా దేవుడే. అది ఎంతగా అనుగ్రహించాడంటే, ఈ భూమిపైన ఇంకెన్నాళ్ళు బతుకుతామో కూడా తెలియదు. నీకెంత వయసు పైబడిందనే చింత, వ్యాకులత నీకు ఉండదు. నీవు జీవితం పైన ఆశతో కొనసాగిస్తూ ఉంటావు. నీవు ధనమార్జిస్తూ ఉంటావు. ఇలాగన ఆస్తిని సంపాదించుకుంటకు, దాన్ని అనుభవించడానికి శక్తినిచ్చేది కూడా దేవుడే కదా. ఉదాహరణకు నాకు 60 ఏళ్ళు 3 2 పనులు నేను జీవించేశాను అని ప్రతిదినం సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఆ సంతోషానికి కారణం దేవుడే. అది దేవుడిచ్చినటువంటి వరం. ఆయన నీకిచ్చిన ఒక అనుగ్రహం. ఆస్తిని పొందుకునుట దేవుని యొక్క వరమే. ఆ ధనం నశించిపోవట కంటే ధనాన్ని అనుభవించుటకిచ్చే సామర్థ్యం ఆయన యొక్క వరమే అని గొప్ప ప్రవక్త ఒకరు చెప్పారు. ఆయన ఏమన్నారో వినండి. ఒకసారి వినండి. మానవుడు బ్రతికే కాలమంతా చెమటోడ్చి కష్టపడి పనిచేసి ఐశ్వర్యమనే దేవుని యొక్క వరం పొందాలనుకుంటున్నాడే కానీ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో దేవుని చిత్తం ప్రకారంగా ఇవ్వాలనుకునేవి పొందాలనుకోకపోవడం ఎంతో దురదృష్టకరం. అతనేం చెప్పాడో విన్నారా? సర్వశక్తుడైన దేవుడు అనుగ్రహించిన దీర్ఘకాలమునైతే చెమటోడ్చి కష్టించి ఫలించాలనుకుంటారే కానీ ఆయన యొక్క ఉచితముగా ఇచ్చే అనుగ్రహం కొరకు చింతనే లేదు. ప్రభువా, నేను ఐశ్వర్యను సంపాదించుకున్నట్టుకు అర్హతనిచ్చావు, దాన్ని అనుభవించే దక్షతనిమ్ము అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకు ఆయనకి తొలి స్థానం ఇవ్వాలి. దేవుని రాజ్యమును వెదకము, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని దేవుని వాక్యం చెప్పుచున్నది. కాని మీరు అలా చెయ్యకుండా ధనమే ప్రాధాన్యముగా జీవించారు అంటే గనక నిజమైన సంతోషాన్ని మాత్రమే కాకుండా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను కూడా పూర్తిగా చేజార్చుకుంటారు. కనుక సొలొమోను చెప్పిన భావం మనకెంతో ముఖ్యమైంది. దేవుని నిందించవద్దు. ఆయనకు లంచమివ్వాలని ప్రయత్నించొద్దు. ప్రభుత్వ పాలనా విధానాలను బట్టి మీరు నొచ్చుకోవద్దు. అలాగే డబ్బే సర్వస్వం అనే
అబద్ధాన్ని నమ్మవద్దు. వీటికి జవాబేంటో తెలుసా? నాకు తెలుసు. సర్వశక్తిమంతుడైన దేవుడే. అగ్ని వంటి సమస్యలొచ్చినా, వరదల వంటి సమస్యలు ఏర్పడినా, చెప్పశక్యము కాని శ్రమలు ఏర్పడినా దేవునిపైననే మీరు పూర్తిగా ఆధారపడండి. అలాగే దీన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరిలా చేస్తే తప్పకుండా మేలు కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో నేటి చరిత్రలో జరుగుతున్న ఈ సంభవాల్ని బట్టి చూస్తే మనకు హెచ్చరిక చేయబడుతున్నది దేవుని యొక్క పిలుపునకు లోబడిన వారు నరకపాత్రులై వారి యొక్క నిత్యత్వమంతా నరకంలో జీవిస్తారు అని చెప్పబడి ఉండలేదా? ఈ విషయాన్ని మీకెవరో చెప్పలేదేమో. కాని దేవుని వాక్యం చెబుచున్నది. స్వర్గం గురించి, నరకం గురించి దేవుని వాక్యంలో ఎంత ఎక్కువగా చెప్పబడింది మీకు తెలుసా? అది అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉండగా మీరు మరణించరు, కానీ వేదన పొందుతూనే ఉంటారు. ఒకేసారి మరణిస్తే సమస్య సమసిపోతుందేమో, కానీ ఈ అగ్ని ఆరదు, చావనివ్వదు. అదెంతో భీకరంగా మిమ్మల్ని మండించుచున్నప్పుడు సమయమును దినములను ఎంచుకొనుచు కాలమును గడుపుచూ ఉండే అవకాశం మీ జీవితంలో ఉండదు. అయ్యో పాస్టర్ గారు మీ మాటలు వినుండాల్సిందేమో అని అప్పుడు చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. ఇది తప్పకుండా నెరవేరి తీరుతుంది. కొంతమంది మేము నమ్మడం లేదు, మాకే సమస్య లేదంటారు. మీరు నమ్మకపోవడం వల్ల, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల సత్యం అసత్యంగా మారదు. వాస్తవం వాస్తవమే, సత్యం సత్యమే. ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట సమస్తము లెక్క అప్పజెప్పాలి. ప్రస్తుతం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ సంభవం నేడే జరగబోచున్నట్లుగా మీరు సిద్ధమై ఉన్నారా? యేసు నాకు సర్వరక్షకుడు, ఆయన నా పాపములన్నీయు క్షమించాడు, ఈ క్షణం నుండి మరణించినా సరే వెంటనే దేవుని హత్తుకునియుండే భాగ్యం నాకుందని ధైర్యముగా మీరంతా చెప్పగలరా? ఎవరికి తెలుసండి పాస్టర్ గారు అనొచ్చు. ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు? నిత్యజీవమును గూర్చిన మాటలు రాయబడి ఉన్నాయి. అవి మీకు తెలుసు కాబట్టి నిజం చెప్పుచున్నాను, వినండి. నా అనుభవం ద్వారా నేను ఖచ్చితంగా చెప్పగలను. పరలోకం ఉన్నదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు నా హృదయంలో ఉన్నాడు. యేసుక్రీస్తుని మీరు నమ్మకుండా ఉన్నారంటే ఈ రోజైనా మీరు నమ్మవచ్చు. ఇప్పుడే ఇచ్చటే సర్వశక్తివంతుడైన దేవుణ్ణి స్వీకరించే మంచి అవకాశం ఉన్నది. క్రైస్తవుడిగా పరలోక మార్గమునకు మీరు అర్హులుగా కావచ్చు. జీవిత మలుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు. మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మరియు ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను. మీరు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజే దానిని చేయవచ్చు. దేవుని ఉచిత బహుమానమైన మోక్షాన్ని పొందేందుకు మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపపడి మీరు ప్రభువు మరియు రక్షకునిగా యేసుక్రీస్తు వైపు తిరగడం. ఈ రోజు మీరు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీరు పెరుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మేము మిమ్మల్ని తదుపరి ఇక్కడే కలుసుకుంటాం జీవిత మలుపు కార్యక్రమంలో.